ఈరోజు మా ఊరి వంట ఖర్జూరం బొప్పట్లు. ఖర్జూరం బొప్పట్లు ఎంతో ఇష్టంగా తింటారు అందరూ కూడా. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ ఖర్జూరం బొప్పట్లు తయారీ విధానం. ఖర్జూరం కావలసిన పదార్థాలు: ఖర్జూరం 1.5 కప్పులు, బాదం జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి, బెల్లం తురుము 1 కప్పు చొప్పున 2, అదొక కప్పు ఇదొక కప్పు, నీళ్ళు సరిపడా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 8 టేబుల్ స్పూన్లు పైనే. తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని, కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పూరీ పిండిలా కలపాలి. అందులో కొంచెం నెయ్యి కూడా వేసి బాగా కలుపుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద 1 కప్పు నీళ్లు, బెల్లం తురుము వేసి కరిగించాలి. ఆ బెల్లం మిశ్రమంలో ఖర్జూరం గుజ్జు, బాదం జీడిపప్పు పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుతూ దగ్గర పడే వరకు గరిటెతో తిప్పుతూ మధ్యలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కలుపుతూ బాగా ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఆ మిశ్రమాన్ని. ఈ చల్లారిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని గోధుమ పిండి ముద్దను కొంచెం వెడల్పుగా చేసుకొని ఆ గోధుమ పిండి ముద్ద మధ్యలో మనం తయారు చేసి పెట్టుకున్న ఖర్జూరపు ముద్దను కూడా మధ్య పెట్టి 2 రౌండ్ షేప్లో తిప్పుకోవాలి. మన బొబ్బట్లు తయారీకి ఎలా పూర్ణాన్ని పెడతామో అలాగే దీనికి కూడా అంతే. ఈ రెండిటిని కలిపి ఉండలా చుట్టి చేత్తోనే పూరీ పిండి, మనం పూరీ చేసుకుంటాం కదా, అది చేత్తోనే పూరీలా లేదా చపాతీలా ఒత్తుకొని పెనం మీద నెయ్యి వేసి దోరగా కాల్చుకుంటే సరిపోతుంది. ఖర్జూరం బొబ్బట్లు రెడీ. ఎన్నో పోషక విలువలున్న ఈ ఖర్జూరం బొబ్బట్లను అందరూ ఇష్టంగా స్వీకరించవచ్చు. కొత్తగా ట్రై చేయండి. మామూలు బొబ్బట్లు అందరూ చేస్తూ ఉంటారు. ఖర్జూరం బొబ్బట్లు కూడా తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ పెట్టండి. అక్షరాల ఆణిముత్యాలను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అందరూ ఈ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్.